హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇవాళ కమ్మగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే దోసకాయ చట్నీనైతే రోటిలో వేసి రుబ్బి చేయబోతున్నామండి. ఈ దోసకాయ రోటి పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా. ఇక ఊరించకుండా మనం దోసకాయ రోటి పచ్చడి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని ముందుగా దోసకాయని పీలర్ సహాయంతో ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. మన రాయలసీమ సైడ్ అయితే ఈ దోసకాయ పచ్చడి చాలా రేర్గా చేస్తారండి. నేనైతే హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. అందుకే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇందులో చాలామంది ఈ విత్తనాలు కూడా వేస్తారండి చట్నీలో. అలా విత్తనాలు కూడా వేసేవాళ్ళు ముందుగా విత్తనాలను టేస్ట్ చేయాలండి. అవి చేదుగా లేకుంటే మాత్రమే వేయాలి. నేనైతే విత్తనాలు ఇప్పుడు వేయట్లేదండి. మొత్తం తీసేసి ఇలా వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా కోయడం వల్ల మనకి ఇవి బాగా ఫ్రై అయ్యి వేగిపోతాయి. దానివల్ల పచ్చి వాసన లేకుండా చట్నీ అయితే టేస్టీగా వస్తుందండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మెంతులు వేయడం వల్ల అదనపు టేస్ట్ అనేది ఈ చట్నీకి వస్తుందండి. ఒక 4 గింజలు మాత్రమే వేయాలి. తర్వాత పల్లీలండి, ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు వేయించి పక్కన తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 వరకు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు కలిపి పెట్టుకోవాలండి. బాగా పండిన టమోటా ఒకటి అదే కడాయిలో వేసి వేయించిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఇంకా రోట్లో వేసేసి ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పోపు అంతా వేసి బాగా నూరుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు తినని వాళ్ళు ఎండుమిర్చి, పల్లీల బదులు నువ్వులు వాడవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పల్లీలకైతే పొట్టు తీయనండి. మీరు కావాలంటే తీసి వేసుకోవచ్చు. రోట్లో రుబ్బలేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. కాకపోతే నాకు రోట్లో చేయడమే ఇష్టం అండి. ఎందుకంటే ఈ దోసకాయ ముక్కలు అనేటివి కచ్చాపచ్చాగా ఉండి తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా అనిపిస్తాయి. అన్నంలో తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందువల్ల ఇంకా మన దోసకాయ పచ్చడిలో కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వేసేసి రుబ్బేసి తీసేసుకోవాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం పక్కకు తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమే అండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆవాలు, మినప్పప్పు, శనగబేడలు వేయించిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. కరివేపాకు వేసేసి లాస్ట్లో ఇక కొత్తిమీర సన్నగా తరిగి వేయించేసిన తర్వాత మనం రోట్లో రుబ్బుకున్నటువంటి ఈ దోసకాయ చట్నీని వేసేసి బాగా వేయించుకుంటే ఉంటుంది చూడండి. అస్సలు ఈ దోసకాయ చట్నీ జన్మలో మర్చిపోరండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.